హిందువులు అందరూ సనాతన ధర్మం పరిరక్షించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ చీటిక గ్రామంలో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరై దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ హిందువులందరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని, ఎవరో చేసిన తప్పుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని, ఆ దీక్షకు మద్దతుగా ఈ ఆలయంలో దీపారాధన నిర్వహించడం జరిగిందన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలో కొవ్వును కలపడం అనేది అనేక హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అని, పవన్ కళ్యాణ్ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అని ఆయన గతంలోనే చెప్పారని, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తారు అని, తన సొంత మతాన్ని ప్రేమిస్తానని చెప్పారు. అలాంటి వ్యక్తి రేపటి నుండి చేస్తున్న 4 రోజుల కార్యక్రమాలకు ప్రజలు భక్తులు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి బలమైన ఒక కోరిక 11 రోజులుగా ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి ఆయన పాశ్చాత్య దీక్ష చేస్తూ ఉన్నారు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా కూటమి అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ప్రతి గుళ్ళో కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక దీపం వెలిగించి ఈవేళ అందరికీ కూడా ఒక కనువిప్పు కల్పించాలి, అందరినీ ఐక్యం చేయాలి, అందరూ కలిసి భగవంతుడిలో ఐక్యం ఉండాలి, భగవంతుడిలో ఒక నమ్మకం ఉండాలి, భగవంతుడి మీదుగా ఒక ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఒక ఆలోచనతో ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. అలాగే రేపు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని అనేక వేల మందితోటి ప్రతి చోట కూడా రేపు ఉదయాన్నే పలికించాలనేటువంటి ఆలోచన. అలాగే 3వ రోజు ప్రతి చోట ఒక ఊరేగింపులు, పాదయాత్రలు, ఒక నారాయణ కీర్తన చేసుకుంటా వెళ్ళాలనే ఒక ఆలోచన. అలాగే 3-4 రోజులు ఆఖరి రోజు ప్రతి చోట కూడా గుళ్ళలో భజనలు చేసుకోవాలని ఒక ఆలోచన. అంటే ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక కార్యక్రమం. దాన్ని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు,
పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అన్ని మతాలు సమానం, అన్ని మతాలు ఒకటే, కులం అన్ని ఒకటే అని చెప్పి అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆవేళ అదే మాట్లాడేది, ఈవేళ అదే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే తేడా లేదు. ఆవేళ కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ప్రేమించుకుంటాను, నా మతాన్ని నేను ఆచరించుకుంటాను, నేను చేసుకుంటాను. అలాగే ఇతర మతాన్ని కూడా గౌరవించుకుంటాను. వాళ్ళ యొక్క ఆదర్శాలు, ఆ మతంలో ఉన్న ఆచారాలు, ఆదర్శాలు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటికి నేను గౌరవిస్తానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. పదే మీరు అర్థం చేసుకోవడంలో, కొంతమంది అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది తప్ప ఆయన చెప్తున్నది ఈవేళ కూడా హిందూ మతాన్ని. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, ఇది చిన్న ఇష్యూ జరిగితే కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో సెక్యులరిజం అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి దాన్ని ఈ మతానికి ఓటుకి లింకు పెట్టి ఎక్కడికక్కడ సెక్యులరిజం అనేది దొంగ పదం. ఒక పదం మంచిదే, కానీ దాన్ని ఒక దొంగ పదంగా వాడుకుంటూ ఏం చేస్తూ ఉన్నారు, ఇతర మతాల్లో ఎవరికైనా మైనారిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి కానీ చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించేయడం. దాన్ని ఇంకేకంగా ఇక్కడైతే ఎవరైతే కోట్లాది మంది కలియుగ దైవం కింద నమ్మే వెంకటేశ్వర స్వామిని అందరూ నమ్ముకుంటాం, అందరూ ఏ కాకపోతే వచ్చినా గోవిందా అంటేనే వెళ్తా ఉన్నాం. ఇందులో ఈ మిత్రులు ఇతర మతాల్లో ఉన్నా కూడా ఆ వెంకన్న బాబు లడ్డు తిన్నోళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్నా కూడా మన మతాన్ని వాళ్ళు కూడా గౌరవిస్తారు కాబట్టి. అటువంటి లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు కలిపి అపవిత్రం చేస్తే దాన్ని చిన్న ఇష్యూ కింద తీసుకోవడం అన్నది ఆయన సహించలేకపోయాడు. దాన్ని ఆ విషయం మీద మటుకు ఆయనలో ఉన్న హిందూయిజం అన్నది, ఆయనలో ఉన్న భక్తి, ఒక నమ్మకం దేవుడి మీద. ఎందుకంటే ఆయన ఇవాళ కొత్తగా పూజలు ఏం మొదలెట్టలేదు. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్, నాకు పరిచయం పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయిన ఎలక్షన్ ముందు పరిచయం. నాకు ఒకసారి ఓడిపోయాడు, తర్వాత మళ్ళా నగ్గాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన హిందువుడే, ఆయన భార్య క్రిస్టియన్ అవచ్చు, కానీ ఆయన హిందువుడే, ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతాడు, అలాగే ఇతర మతాలను గౌరవిస్తాడు. అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినా ఏమీ పట్టనట్టు ఎవరి కాళ్ళు టీవీలు చూసి ఇంటికాడ కూర్చుండిపోవడం అన్నది ఆయన తట్టుకోలేకపోయి ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ముందుకు అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్. ఈవేళ మనం అందరూ కూడా ఆయన అనుసరించి ఈ 4 రోజులు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు మనం చూసే తప్పకుండా చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందుత్వాన్ని కాపాడండి, హిందుత్వం మునుగడ కాపాడండి. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల చరిత్ర ఉన్నటువంటి చరిత్ర మనది. ఆ చరిత్రని తొంగలో తొక్కేస్తూ ఉన్నారు. దాన్ని చాలా సింపుల్గా, చాలా అంటే చిన్న ఇష్యూ కింద తీసుకుంటా ఉన్నారు. అంటే టీవీలో డిబేట్కి వాటికి దానికి రాజకీయ రంగం చేయడానికి తిరిగి నేను అక్కడికి వెళ్తాను, డిక్లరేషన్ ఇవ్వను, నా ఇష్టం నేను ఇచ్చేసుకుంటాను అని అతను మాట్లాడడం, ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి అంశాలు. ఈ అంశాలని ఆయన పరిగణలో తీసుకుని వీధిలోకి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి. మీరు రోజు కొలిచే దేవుడినే ఇవాళ ఈదిలోకి వచ్చుకోవాలండి, నలుగురికి కనపడేటట్టుకోవాలండి. మేము ఉన్నామని చెప్పి చాటండి, అది చేయమని చెప్పి అందరికీ సెలవు తీసుకుంటాం. అలాగే రేపు ఉదయం 6 గంటలకి నుంచి 9 గంటల దాకా లక్ష్మీ హాస్పిటల్ దగ్గర, గొడారిగుట్ట లక్ష్మీ హాస్పిటల్ దగ్గర నమో నారాయణ అనేటువంటి జపం మొత్తం ఎవరైతే బ్రాహ్మణ మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళే కాకుండా ప్రజలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అందరూ వచ్చి ఖచ్చితంగా 2 గంటల పాటు మనం 6 గంటల నుంచి 8-9 గంటల వరకు మనం ఒకసారి నమో నారాయణ అన్నది ప్రపంచానికి వినిపించాలా, మనం అందరూ కలిసి చేయాలని చెప్పి ఒక కోరిక. తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ పిలుపుని రేపు అంటే ఒక్కరోజు 6 గంటలకి 5ంటికి లేచి 6 గంటలకి పండగ రోజు అనుకుని లేచి అందరూ రండి, తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర.